నందమూరి నటసింహం బాలకృష్ణ గారు బోలా మనిషిని, కోప స్వభావం కలవారని, తప్పు చేస్తే ఎంతటి వారినైనా తాట తీసేస్తారని, ఆయన తోటి నటులతో సరదాగా గడిపే మనిషిని, ఇలా బాలకృష్ణ గారి గురించి భిన్న స్వరాలు ఆయన వ్యక్తిత్వం గురించి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు బాలకృష్ణ గారి వ్యక్తిత్వం ఏంటి, ఆయన స్వభావం ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. బాలకృష్ణ గారి స్వభావం గురించి, బాలకృష్ణ గారి వ్యక్తిత్వం గురించి భిన్న స్వరాలు వినపడుతూ ఉంటాయి సార్. కొంతమంది ఏమో బోలా మనిషి అంటారు, కొంతమంది ఏమో కోప స్వభావం కల మనిషి అని కొంతమంది అంటారు, కొంతమంది అసలు చాలా సరదాగా ఉంటారు ఆయన తోటి నటులతో అంటూ కొంతమంది చెప్తూ ఉంటారు. అమ్మో ఆయనకు ఆవేశం ఎక్కువ, కోపం వస్తే కొట్టేస్తారు, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ఎంతటి వారైనా సరే వాళ్ళు తాట తీసేస్తారు, ఇలా రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు. అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన స్వభావం ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? సో ముందుగా నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు మన ఛానల్ ద్వారా. సో మీరు అన్నట్టు ఆయనకి కోపం ఎక్కువే. సో సహజంగా అది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచే వచ్చింది అనమాట. కొన్ని గుణాలు వస్తుంటాయి కదా అట్లా. ఎన్టీ రామారావు గారు కూడా కొంచెం అంటే డిసిప్లిన్ కనుక ఎక్కడైతే తన దగ్గర కనుక కనిపించకపోతే విపరీతంగా ఆవేశపడిపోతారు. క్రమశిక్షణ నందమూరి తారక రామారావు గారు. సో అంటే సమయపాలన ఒకటి, పంక్చువాలిటీ, క్రమశిక్షణ, ఈ రెండింటికి ఆయన అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. సో 7 గంటలకి షూట్ అంటే 7 గంటలకి రావాల్సింది ఎవరైనా సరే. ఆయన పావు గంట ముందే ఉంటారు చెప్పిన టైం కంటే. సో ఎవరైనా సరే ఆ టైంకి రాకపోతే ఆయన కోప్పడతారు బాగా. అందుకని ఆయన డైరెక్షన్ అంటే మాత్రం తెలుసు కదా మనకి, ఆయన నటుడు మాత్రమే కాదు, గొప్ప దర్శకుడు. అవును. ఆయన డైరెక్షన్ అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే టైంకి ఆన్ టైం రావాల్సిందే, లేకపోతే వాడు అయిపోయినట్టే. సో అలా ఉంటుంది ఆయన. సో అలా బాలకృష్ణ కూడా మీరు చూస్తే బాలకృష్ణే కాదు, హరికృష్ణ వీళ్ళందరికీ కూడా కొంచెం ఆ గుణం వచ్చింది వీళ్ళకి కూడా. సో ఆ పంక్చువాలిటీ, ఆ క్రమశిక్షణ, అది ఆ తండ్రి నుంచి వచ్చిన గుణాలే వీళ్ళకి. సో అట్లాగే ఎవరైతే తన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎందుకు చికాకు పడతాడంటే అది మీద పడుతుంటారు కదా అభిమానులకి. ఏముంది, అభిమానులకి హద్దు ఉండదు వాళ్ళకి. అలాంటప్పుడు ఆయనకి తగిలినప్పుడు వాళ్ళని అంటే కొంచెం క్రమశిక్షణగా ఉండమని చెప్పడంలో ఉద్దేశంలో ఆయన అంటే బాలయ్య బాబు గారి అభిమానులు కూడా ఆయన చేయి తగిలితే చాలు అని సంబరపడిపోతూ ఉంటారు, కొట్టినా కానీ అంతగా ఫీల్ అవ్వరు వాళ్ళు. బయట చూసే వాళ్ళకి ఏంటంటే కొట్టాడని చెప్పేసి మనకు వార్త, కానీ వాళ్ళకేం ఉండదు. బాలయ్య బాబు నన్ను కొట్టాడు అని వాళ్ళు ఇంకా ఆనందంగా చెప్పుకుంటారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బాలయ్య బాబుని దృష్టిలో పట్టడం, అంతే చాలు. ఆయన తగిలితే చాలు ఆయనకి. ఇంకా ఆయన ప్రస్థానం చూసుకుంటే మనకు తెలుసు, చాలా సందర్భాల్లో ఆయన ఎదురు దెబ్బలు తిన్నారు. ఇక బాలయ్య బాబు పని అయిపోయింది, సీనియర్ హీరోల్లో ఇంకా అయిపోయినట్టే అనుకున్నప్పుడల్లా పైకి లేచేవాళ్ళు అనమాట. సో పడిలేచిన కెరటం అంటారు కదా అట్లా. సో అందులో బోయపాటి శ్రీనిధి కూడా భాగస్వామ్యం ఉందని చెప్పాలి. అంటే ఆయన కెరటంలాగా లేచిపట్టడంలో ఆయనది కూడా. ఎందుకంటే సింహాకి ముందు ఆయనకు అసలు ఒక 5-6 సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి, డిజాస్టర్స్ ఉన్నాయి. ఇంకా అయిపోయింది, ఇంకా బాలకృష్ణ సినిమాలకు మార్కెట్ పడిపోయింది, ఇంకా ఆయన అయిపోయినట్టే, ఆయన కెరీర్ ఖతం అని చాలా బాగా వినిపించాయి. సింహ వచ్చింది. సో అంటే క్యారెక్టరైజేషను, బోయపాటి శ్రీను ఆయన కోసం సృష్టించిన ఆ క్యారెక్టరైజేషను, ఆ సన్నివేశాలు ఆయన కోసం, ఆ డైలాగులు అవన్నీ కూడా జనాలకు విపరీతంగా నచ్చేసినాయి. సింహ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉన్న సినిమా అది. సో బ్రహ్మాండమైన హిట్. సో లేచాడు మళ్ళీ. ఆ తర్వాత మళ్ళీ 2-3 ఫ్లాపులు పడ్డాయి, ఒక డిజాస్టర్ పడింది. సో మళ్ళీ అయిపోయింది అన్నారు. ఈసారి లెజెండ్ వచ్చింది. సో అది ఆ తర్వాత మళ్ళీ మోస్తరుగాడిని మళ్ళీ 2-3 ఫ్లాపులు వచ్చినాయి. ఈ లోపల కరోనా వచ్చింది. సో మళ్ళీ థియేటర్లో ఓపెన్ చేస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లు జనం వస్తారా రారా, అసలు ఏంటి అన్న టైంలో ధైర్యం చేసి
మీకు గుర్తుందో లేదో 2020 డిసెంబరా 21 డిసెంబర్లో ఏమో మనకు అఖండ వచ్చింది. అస్సలు అంటే అప్పుడు దాకా కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు కానీ జనం లేక షోలు రద్దు చేశారు. కానీ ఈ సినిమా మళ్ళీ జనాన్ని తండోపతండాలుగా థియేటర్లకు రప్పించింది. సో 2 లాక్డౌన్లు అయిపోయినాయి, ఇంకా అయిపోయింది, ఇంకా సినిమాలు ఎవడు చూస్తాడు, థియేటర్లకు ఎవరు వస్తారు అనుకున్న టైంలో అఖండ సినిమాతో మళ్ళీ థియేటర్లకి ఒక రకంగా పునర్జీవం. అది సింగిల్ స్క్రీన్ థియేటర్లకి పునర్జీవనం అని చెప్పాలి. సో ఆ జీవాన్ని, ఆ ప్రాణాన్ని ఆయన అఖండ సినిమాతో ఇచ్చాడు. సో అట్లా అంటే ఆ తర్వాత మళ్ళీ ఆయనకు మళ్ళీ ఫ్లాప్ లేదు అసలు. సో వీరసింహారెడ్డి వచ్చింది, భగవంత్ కేసరి వచ్చింది. సో అవి కూడా హిట్లు అయినాయి. అంటే కెరీర్ ఇక చర్మదాసికి వచ్చేసింది అన్న టైంలో ఆయన లేవటం. ఇప్పుడైతే ఆయన కెరీర్ మరీ పీక్ స్టేజ్లో ఉంది. 60 ఇయర్స్ దాటిని ఇప్పుడు ఆయనకి. సో ఇప్పుడు ఆయన స్టార్ హీరోగా సీనియర్ స్టార్స్లో మినిమం గ్యారంటీ హీరో అయిపోయాడు, స్టార్ అయిపోయాడు. సో అట్లా అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే తమిళనాడులో మనం ఏ సినిమాలైనా సరే ఒక కొలబద్దగా చెప్పేటప్పుడు, ఒక యాక్షన్ సీన్ల గురించి చెప్పేటప్పుడు లేదా డైలాగ్స్ గురించి చెప్పేటప్పుడు రజనీకాంత్తో పోలుస్తుంటారు. తెలుగునాట అది బాలకృష్ణతో పోలుస్తారు. సో యాక్షన్ సీన్లు అంటే బాలయ్య సినిమాతో, ఆ సినిమాలో బాలయ్య సీను అంటే ప్రతిదాన్ని కూడా బాలయ్య ఒక బెంచ్ మార్క్ లాగా అయిపోయాడు. అంటే కొన్ని సన్నివేశాలు బాలకృష్ణ గారి కోసమే రాశారేమో. అవును, ఆ సన్నివేశాల్లో బాలకృష్ణ గారి తప్ప మిగతా వారిని ఎవరిని ఊహించుకోలేము అన్నట్లుగా ఆ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అవును, అంటే ఎక్కడైనా చూడండి మీరు, రౌద్ర రసం బాగా పోషించాల్సిన సమయంలో ఏ హీరో కూడా ఆయనలాగా రౌద్ర రసం పోషిస్తూ అలాంటి డైలాగ్స్ని అంత పవర్ఫుల్గా డైలాగ్స్ చెప్పాలంటే ఆయన తర్వాతే. సో సాధారణంగా మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఆయనలో అంత ఉండదు. ఆయన గొప్ప ఉపన్యాసకుడు కాదు, కానీ స్క్రిప్ట్ కనుక ఇస్తే గొప్పగా డైలాగ్ చెప్పగలుగుతారు. సో సమకాలీన స్టార్స్లో ఆయనలాగా అలా డైలాగ్స్ అంత బాగా చెప్పగలిగేవాళ్ళు, ఆవేశభరితమైనటువంటి సంభాషణని అంత బాగా చెప్పగలిగే వాళ్ళు. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్లో కూడా అంత బాగా కరుణ రసాన్ని పోషించగలిగేవాళ్ళు మనకు కనిపించరు. సో అట్లా తను కూడా ఆ విషయాల్లో తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పేసి పేరు సంపాదించుకున్నాడు. సో పైగా ఏంటంటే ఒకప్పుడు 4 స్టార్ హీరోల్లో, సీనియర్ స్టార్స్లో ఆయన రెమ్యూనరేషన్ తక్కువ తీసుకునేవాడు. ఎప్పుడు ఆయనంతా ఆయన పెంచేవాడు కాదు. సో నిర్మాతలే ఎక్కువ ఇస్తానన్నా కూడా అంత ఎందుకులే మరి అని చెప్పేసి ఈయనే తగ్గించుకొని, అంటే మినిమంగా ఇదివరకు తీసుకుందా అంటే కంటే కొంచెం ఎక్కువ, అంటే హిట్ వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ కథా చిత్రాలకి, ఫ్యాక్షన్ పాత్రలకి బాలకృష్ణ గారు జీవం పోసేవారు. ఆ పాత్రలో బాలకృష్ణ గారు ఒదిగిపోయినట్లుగా మరో హీరో కూడా ఒదిగే అవకాశం లేదు అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. అవును, ఈవెన్ అంటే ఆయన చేసినటువంటి సమరసింహారెడ్డి కానివ్వండి, నరసింహనాయుడు కానీ 2 ఇండస్ట్రీ హిట్సే ఆ టైంలో. సో ముందు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేసినటువంటి సినిమాలు అవి. సో ఆహారం ఏదైతే ఉందో, అంటే రాయలసీమ మనిషిగా, కథానాయకుడిగా అట్లా అటు నరసింహనాయుడు కానీ, అంతకుముందు సమరసింహారెడ్డి కానీ, ఈవెన్ చెన్నకేశ్వరరెడ్డి పెద్దగా ఆడలేకపోయినా సో ఆ పాత్రలో కానీ, చెన్నకేశ్వరరెడ్డి పాత్రలో కానీ ఆయన నటన గురించి గొప్పవాళ్ళే. కాకపోతే కొంచెం హింసని, ఫ్యాక్షనిజం కాబట్టి హింసని గ్లోరిఫై చేసిన సినిమాలు. సో అటువంటి సినిమాలే కాదు, ఒక సీతారామ కళ్యాణంలో ఎంత ఒక లవర్ బాయ్గా కనిపిస్తాడు ఆయన, గొప్పగా మెప్పించాడు. ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369. సో అట్లా ఆ సినిమాలో మీరు ముద్దుల మామయ్య అనే సినిమా చూడండి, అసలు కరుణరసం, ఆ చెల్లి మీద ఆయన ప్రేమ, అది ఎంత బాగా. ఇప్పుడు కూడా అది కూడా డైలాగ్ దాంట్లోది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అదేంటంటే ఏదమ్మా ఒక్కసారి మామయ్య అను అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా ఎన్నో రీల్స్లో ఆ డైలాగ్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో అంటే అంత బాగా అది జనాల్లోకి వెళ్ళింది అది. సో అట్లా అంటే ఏదైనా సరే, ఏ రసాయనైనా సరే, నవరసాల్లో అన్నిటినీ కూడా పోషించగల దిట్ట. ఇంకొకటి
ఆయన వయసుకి అలాగే ఆయన ఏదైతే ఎనర్జీ ఉందో అసలు సంబంధం ఉందా అనిపిస్తుంది. జగపతి బాబు లాంటివాడే ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ఆయన చాలా ఫిట్ అయినట్టు వాడు. సో అట్లాంటిది ఆ లెజెండ్ అనే సినిమాలో తనని పైకి ఎత్తేసి ఇసిరేస్తాడు అనమాట. నిజంగానే ఎత్తేసాడు. అసలు నేను ఆశ్చర్యపోయాను, నా వల్ల కాదు, నేనైతే చేయలేను అని. అంటే మనిషికి అసలు ఆయనలో ఉన్నటువంటి ఎనర్జీకి మనం ఆశ్చర్యపోవాల్సింది అనమాట. అట్లా అంటే పొంతన ఉండదు. సీన్ చేసేటప్పుడు నిజంగానే ఆ ఎనర్జీ ఆయనకు వచ్చేస్తుంది, అంత ఎనర్జెటిక్గా. అలాగే మీరు చూస్తే ఆయన డ్యాన్సులు కూడా అట్లాగే ఉంటాయి. సో ఆ ఫాస్ట్ డ్యాన్స్ ఇప్పటికే ఆయన వేయగలుగుతాడు. సో అలా ఒక అరుదైనటువంటి ఒక విలక్షణమైనటువంటి స్టార్గా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఈరోజుకి సంబంధించి ఇంకొక విశేషం ఏంటంటే, సో గతంలో వాళ్ళు 3 బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్, సింహ లెజెండ్, అఖండ తర్వాత ఇప్పుడు BB4 అని చెప్పేసి ఈరోజే లాంఛనంగా మొదలైంది. అది బాలకృష్ణ బోయపాటి గారి కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద రామాచంట, గోపిచంద్ ఆచంట. సో వీళ్ళిద్దరూ కూడా ఆ సినిమా ఈరోజు ఆ సినిమా వాళ్ళ కాంబినేషన్కి ఉన్నటువంటి క్రేజ్ మనకు తెలుసు కదా. సో ఇప్పుడు దానికి BB4 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు, అంటే బాలయ్య బోయపాటి 4 అని. ఖచ్చితంగా ఆ సినిమా మీద ఉండేటువంటి అంటే నేషనల్ మీడియాలో బాలీవుడ్ విశ్లేషకులు కూడా తరుణాదర్శ లాంటి వాడు కూడా దానికి ప్రాముఖ్యం ఇచ్చి దాని మీద అది పెట్టారనమాట. సో 2 ఫోర్సెస్ అని చెప్పేసి, అంటే ఒకటి బాలకృష్ణ, ఒకటి బోయపాటి అని. సో అలాంటి కాంబినేషన్ అది మరి. సో ఖచ్చితంగా వాళ్ళు చేసిన ప్రతి సినిమా ఒకదాని మించి ఒకటి కలెక్షన్స్ తీసుకొచ్చే బ్లాక్ బస్టర్ అయినాయి. కాబట్టి ఈ సినిమాకి కూడా అట్లా ఒక రోరింగ్ హిట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ అభిమానులందరూ కూడా నమ్ముతున్నారు. సో బహుశా అది ఈ సంవత్సరం వస్తుందా, ఎండింగ్కి వస్తుందా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుందా ఇంకా మనకు తెలియదు. కానీ బట్ ఖచ్చితంగా మళ్ళీ అంటే ఈ పుట్టినరోజుకి మళ్ళీ బాలయ్య బాబు అభిమానులందరికీ కూడా ఒక పండగ అనిపించేటట్టు అది రెండు పండుగలు అన్నమాట. ఒకటి పుట్టినరోజు అయితే, ఇంకొకటి ఈరోజు ఈ అనౌన్స్మెంట్ అనేది. సో అట్లా వాళ్ళందరూ కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా కూడా ఖుషి అవుతున్నారు. పైగా ఏంటంటే హ్యాట్రిక్స్ కొట్టారు మన ఎలక్షన్స్లో హిందూపూర్ ఎమ్మెల్యేగా. సో అట్లా అంటే ఒక రాజకీయ నాయకుడిగా కూడా అంటే నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నాడు. సో తన నియోజకవర్గంలో ఆ సేవలు అందించడంలో కానివ్వండి, అట్లాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. సో ఆయన చెప్పాడు అంటే తన హాస్పిటల్ నుంచి ఒక రోగి పూర్తిగా కోలుకొని బయటికి వెళ్తుంటే వాళ్ళకి పండగ. సో మాకైతే వాళ్ళు మళ్ళీ ఆ రోజు పుట్టినరోజు మళ్ళీ జరుపుకుంటున్నారు అని ఫీల్ అవుతానని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు అవి. ఎంతమందికి ఆయన హెల్ప్ చేశారు, అట్లా పేదవాళ్ళకి హెల్ప్ చేశారో, ఇలా ఇబ్బందులు పడుతున్నమాట ఇలా క్యాన్సర్ తోటి అంటే వాళ్ళందరికీ కూడా తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించిన సందర్భం చాలామంది చెప్తూ ఉంటారు. సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇలా బాలయ్య బాబు గారి వల్ల మా వాళ్ళు ఇట్లా అందులో ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా బయటకు వచ్చారని చెప్పిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సో అలాంటి ఒక సేవాగుణం, ఒక మంచితనం, మానవత్వం మూర్తి బిగించినటువంటి ఒక మంచి మనిషి అని కూడా బాలకృష్ణ గురించి మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి ఈ ఆవేశం ఇదంతా కూడా ఆ క్షణికావేశం అయింది. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఎవరినైతే కొట్టారో వాళ్ళని మళ్ళీ వాళ్ళ గురించి వాకప్ చేసి వాళ్ళని దగ్గర తీసుకుంటారని ఇదంతా కూడా ఆయనలో ఉన్నటువంటి ఒకటి అది మైనస్ అని కూడా నేను చెప్పను. అది సో ప్రతి మనిషిలో ఉంటుంది కదా కోపం అనేది, కొంచెం ఆయనకి ఎక్కువ ఉంటుంది. అది ఆ క్రమశిక్షణ తగ్గింది అనిపించినప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు ఆయన అది చూపిస్తారు. అది అదర్వైజ్ ఆయన మంచి మనిషి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.